నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు యాసంగి పంటకైతే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాసంగి పంటకు దాదాపు ఒక ఎకరాకు 15 నుంచి 14 వేల ఖర్చు వస్తుంది. కాబట్టి ఆ ఖర్చును తామే స్వయంగా భరించాల్సినటువంటి పరిస్థితి అయితే గత 2 సంవత్సరాలుగా ఉంది. అయితే గత ప్రభుత్వంలో యాసంగికి ముందే 2 నెలల ముందే రైతు భరోసా పథకాన్ని అయితే గత ప్రభుత్వం వేసేది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వానాకాలం అదే విధంగా యాసంగి పంటకు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా రాలేదు. అదేవిధంగా తమ ఏదైతే పెట్టుబడి అయితే తమకు భారంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పెట్టుబడి విషయంలో తమకు న్యాయం చేయాలని చెప్పేసి పలువురు రైతులైతే ఆరోపణ చేస్తున్నారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏమిటి, రైతు వ్యవసాయం చేస్తున్నాడు, రైతే రాజన్నటువంటి ఈ ప్రభుత్వంలో మరి రైతుకు ఇప్పటి వరకు రైతు భరోసా కానీ రైతుకు సంబంధించినటువంటి బోనస్ వచ్చిందా రాలేదన్నటువంటి విషయాన్ని వాళ్ళ మాటల్లోనే విందాం. నా పేరు మహేశ్వరి. మేము చిన్నదారిపల్లిలో ఉంటాము. మాకైతే రైతు బంధు పడక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి మా ఆయనకి ఎకరా 2 గుంటలు ఉంది. ఇంతవరకు మాకు రైతు బంధు అనేది లేదు, ఇంతవరకు పడలేదు. ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చిన మున్సిపాలిటీలో కూడా మండలం కాడ పోయి 2 సార్లు సార్కి ఈ రెవెన్యూ ఆఫీస్ కాడికి పోయి చేసిన, కానీ ఆ సార్ ఏం రెస్పాన్స్ ఇస్తలేడు. ఓకే చేస్తామని అంటలేరు, ఏం అంటలేరు. మాకు రైతు బంధు 2 ఏళ్ళు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి పడతలేదు. కాకపోతే మేము వేరే కౌలుకి తీసుకొని చేస్తాం భూమి, మా పాలలో తీసుకొని చేస్తాము. కానీ మాకు ఇప్పుడు మా ఆయనకు ఎకరా 2 గుంటలు ఉంది కాబట్టి మాకు 2 ఈరిగ సంచులు ఇస్తున్నారు. ఇక మిగతా భూముల కంటే మిగతా దానికైతే ఎవరు ఇస్తలేరు. బోనస్ పైసలు వస్తలేవు రైతుకి. ఏమి సక్సెస్ అనేది అనిపిస్తలేదు. ఇంకా పెద్దలు మీరే ఆలోచించాలని కోరుతున్నాను. పోయిన గవర్నమెంట్ అంటే మనం షాప్ కాడ పోయి ఆడపిల్లలు పోయి డైరెక్ట్గా షాప్ కాడికి పోయి పైసలు ఇచ్చి వేసుకొస్తుంటే, మా హస్బెండ్ మేస్త్రి పని చేస్తాడు, ఆయన పోయినా నేను వేసుకొచ్చి చేస్తుంటే వ్యవసాయం. కానీ ఇప్పుడు ఆయన పాస్బుక్ ఉన్నందుకు ఆయననే రావాలి, ఓటీపీలు చెప్పాలి అంటే చదువుకున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న క్యూ పొద్దుగాల కట్టి ఈవినింగ్ వరకు ఉన్నాం, మేము సాయంత్రం వరకు ఉన్నాము. మా ఆయన మళ్ళీ పని మీదకి వెళ్ళి పిలిపించుకొని అప్పుడు ఓటీపీలు ఆయన ఫోన్కి ఓటీపీ వస్తే అప్పుడు ఇస్తున్నారు. మాకు ఇట్లా అయితే పోయినసారి పంట వేస్ట్ అయిపోయింది. 3 ట్రాక్టర్లు వండేది, ట్రాక్టర్ సగం కూడా వండలేదు. చాలా లాస్ పోతున్నాము. అడుగుపిండి సంచులు చాలా ఇబ్బంది అయింది, ఈరిగే సంచులు చాలా ఇబ్బంది అయింది. లేడీస్ చూస్తూనే ఉన్నాం మనం సెల్లులలో వార్తలలో. కొట్టుకునే పరిస్థితి, లేడీస్ని కొట్టుకునే పరిస్థితి తెస్తుందంటే జర ఆలోచించాల్సిందే ఈ విషయం. అప్పటికి ఇప్పటికీ ఏమంత లేదన్నా. అప్పుడైతే బాగా ఇస్తుండ్రు, ఇప్పుడు ఏమంత లేదు, మద్దతు ధర లేదు. ఏదో గవర్నమెంట్కి వేస్తే బోనస్ ఇస్తామంటే గవర్నమెంట్కి వేసినా బోనస్ లేదు, ఏం లేదు. నాటుకు ఒకరొకరు 1200 భూమి అంతే ఉంటుంది, కానీ కూలు పెరిగినాయి. 1200 1500 అడుగుతున్నారు అన్న. మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పండి. మాకు ఈ పంట చేసుకున్నా కానీ ఈరిగా సంచులు పోయినసారి ఇట్లా లాస్ చేసినందుకు పంట కూడా సరిగా రాలేదు, గిట్టుబాటు ధర రాలేదు, చాలా లాస్ పోయినాం. మరి ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఏమైనా ఫలితం ఇస్తే బాగుంటుందని కోరుతున్నా. అన్న, నా పేరు రాఘవేందర్, నా చిన్నదారపల్లి. గత ప్రభుత్వాలలో కూడా రైతు బంధు అనేది టైం టు టైం వేసేది. ఇంతవరకు అయితే రైతు బంధు రాలేదు. నాకున్నది ఒక 1/2 ఎకరా పొలం. నేను కౌలుదారు రైతు అని కూడా ఈ గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కౌలుదారు కూడా 12,000 హామీ ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా ఇంతవరకు ఎవరికి ఏ కౌలుదారుకి ఇంతవరకు అయితే ఇచ్చిన దాఖలు లేవు. అవి ఇప్పుడు రైతు బంధు అనేది ఒకటి మనకు గత ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. అందరికీ ప్రతి పంట మూమెంట్ల సీజన్ మూమెంట్ల ఆ గవర్నమెంట్ వేసింది. ఈ గవర్నమెంట్ ఇంతవరకు అయితే వేస్తలేదు. దానికి మరి పెద్దలు నిర్ణయించాలి. అది బోనస్ లేదు. మాకు ఇప్పుడు అడకపిండి తెచ్చుకోవాలన్నా, యూరియా పిండి తెచ్చుకోవాలన్నా మాకు యూరియా పిండి అడకపిండి చాలా ప్రాబ్లం అవుతుంది. పంట ఉంటేనే అంటే రైతు పోయి తెస్తున్నాడు. రైతు రాజు అంటారు. రైతు రాజు ఏడా ఉన్నాడు అన్న, ఎక్కడ ఉన్నాడు? రైతు కష్టపడితేనే ఈడ బురజా తిని బురజా కావాల్సి వస్తుంది. ప్రతి కూలి మనిషి ధర పెరిగింది. మా వడ్ల ధర పెరుగుతలేదు. మాకు తగిన రేటు గిట్టుబడి ధర అయితే పెరుగుతలేదు. మాకు కావాల్సినవి ఒకసారి గవర్నమెంట్ ని కోరేది ఏమంటే ఒకసారి వచ్చి కిందికి వచ్చి దిగి చూడాలి. దిగి వచ్చి చూసి ఏం మిగులుతుంది ఏంది అనేది. వాళ్ళు కూడా రైతు ద్వారానే పోయినరు, రైతే అని పోయినరు, రాజకీయ నాయకులు అయ్యారు. కానీ ఇంతవరకు అయితే మనకు ఎలాంటివి అయితే రాలేదు. మాకు వచ్చే బెనిఫిట్లో మేము అప్పు చేయాలన్నా కూడా మనం కట్టే పొజిషన్ ఉంటేనే ఇస్తారు. కట్టని పొజిషన్లో ఎవరు ఇస్తారు? ఈ టైం వరకు కూడా రైతు బంధు చేయకపోతే మేము ఏం చేస్తాం? రైతు బంధు రావాలి, బోనస్ అనేది రావాలి. కొంతమందికి వేసినారు, కొంతమందికి వేయలేదు. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతు కూడా లేదు, ఇంతవరకు లేనే లేదు. కౌలు రైతు అనేది ఒక తెలంగాణ స్టేట్లో ఏడన్నా ఒక్కతోనే ఇచ్చిండ్రా చూడమని. గత ప్రభుత్వంలో వేసారన్నా, ఈ ప్రభుత్వంలో అయితే వేస్తలేరు కదా.
ఏంది చేసినని ఎట్లా చెప్తాం. యూరియా అడకపిండి పరిస్థితి అంటే లైన్లు కట్టి బార్లు కట్టి మస్తు తిప్పల పడ్డ దినాలు ఉన్నాయి. ఖాళీ ఆటోకు పైసలు ఇస్తే గత ప్రభుత్వాలలో ఎప్పుడు లేని కొలత ఇప్పుడు ఉంది. గత ప్రభుత్వాలలో ఖాళీ ఆటోకి మేము రిసిప్ట్ ఆడ బిల్ పేమెంట్ చేసి ఆటో వస్తుంది వేసి తొలి అంటే వేసి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ అంటారు. ఈ ఆన్లైన్ బుకింగ్ కూడా అది కరెక్ట్ అయితే లేదు. మాది వెంకటాపూర్, నా పేరు డోకూరు వెంకట అని చెప్పంటారు. ఇంతకుముందు రైతు బంధు అని చెప్పంటే మేము తుకాలు పోసే మూమెంట్లో తుకాలు పోసేటప్పుడు అమౌంట్లు వేస్తుండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నాటు పెట్టిన మంత పెట్టినా కూడా ఇంతవరకు బోనస్లు లేవు. ఇంతకుముందు తుకాలు పోసేటప్పుడే వేస్తుండే. కరియర్లకు దానికి పెట్టుబడి కావాలని మంది మన తెలంగాణ అతల మంచితో కప్పుకోకూడదు అనే లెక్కల ఫస్ట్ అమౌంట్ వేస్తుంది. ఇంతవరకు ఇది చేస్తే కూడా ఇంతవరకు నాట్లు వేసినాం అంత వేసినాం, ఇంతవరకు బోనస్ లేదు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇట్లా అయింది. మరి దీన్ని ఏం చేయాలి ఏం కథ అనేది మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఇంతవరకు ఉన్నారు కదా, ఇప్పుడున్న ఉన్నోళ్ళు దీని గురించి ఏమి చేస్తారని చెప్పినది మా ఒక ఉద్దేశం. అదే గత ప్రభుత్వంలో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంకోటి రైతే రాజు అని చెప్పండి. ఇంకా చేసేటోళ్ళు కూలీలు వేస్ట్ ఇది అయిపోయింటుండ్రు, ఆడ బ్రోకర్ గారు రాజులు అవుతుండ్రు. అదే నడుస్తుంది ఇప్పుడు లెక్కల. అప్పుడేమో ఏమన్నా కూడా అప్పుడు ప్రభుత్వంలో కూడా బోనస్ వేస్తుండే పంట తుకాలు వచ్చినప్పుడు ఎంబడే పైసలు వేస్తుంది, రైతు భరోసా వేస్తుంది. ఇప్పుడు అవి లేవు. మాకు ఇంతవరకు పంటలు పెట్టిన చెందిరడానికి ఇంతవరకు మా బోనస్ లేదు, ఏది లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు, ఏడేసిండు ఏ లేదు ఇంతవరకు. ప్రభుత్వం అంటే మాకు న్యాయం చేసేది కావాలి కానీ అన్యాయం చేసేది మాకు అవసరం లేదు కదా. అందుకనే మేము వీటికి పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నాం. మాది వెంకటాపురం గ్రామము. నా పేరు రాజు. నేను ప్రతిసారి 4 ఎకరాలు నాటేది. ఈసారి ఉడంగా సేమ్ నాటాను. ఇంతవరకు రైతు బంధు వస్తుండే 2 పంటలైంది, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ ఎకరాకు వచ్చి దాదాపు 30,000 వరకు ఖర్చు అవుతుంది. దాంతో పాటు మాకు మందులు కూడా అందుబాటులో లేవు, మాకు ఇబ్బంది అవుతుంది. కనీసము ఇంతకుముందు రైతు బంధు వచ్చేది సగం ఆసర అవుతుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఈ 2 పంటలకు అయిపోయా 2 సంవత్సరాలే రైతు బంధు పడతానే లేదు. అసలు ఎవరికో ఒకరికి ఎకరా ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతుంది. 4 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అసలే పడతలేదు. ఇప్పుడు దానివల్ల మాకు వానాకాలం నుంచి మాకు మందులు షార్టేజ్ అయినాయి, మాకు భారీగా ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు మళ్ళీ మేము ఏ ఊళ్ళో అడిగితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటారు, ఆడ బుక్ చేసుకోవాలంటారు. ఈ రైతులు పోయి ఆన్లైన్లో మీ సేవలో ఏడ బుక్ చేసుకోవాలి ఏం కథ ఎవరికి తెలియదు. తెలిసినోడు ఫోన్లో బుక్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకొని పోతారు. మాకైతే ఇంతవరకు ఏమి ఇబ్బంది అనిపిస్తుంది. రైతు బంధు మీద మాకు ఇంతవరకు అయితే లేదు ఏమి. మాకు సగం ఆసర అవుతుండే, ఇప్పుడైతే అది కూడా లేదు. ఇబ్బందిగానే ఉంది. కూళ్ళు విపరీతమైన రేట్లు, ఒక్కొక్క కూలి మంచిగా 1000 రూపాయలు రేటు పెరిగింది. మాకు అది కూడా ఇబ్బంది ఉంది. దిగుబడి ఏమో వర్షాకాలం బాగా ఇబ్బందిగా అసలు ఏం చేతుకు రాలేదు. ఇప్పుడేమో మళ్ళీ పండించుకుందామంటే మాకు రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ ఇబ్బంది అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. బోనస్ లేదు, ఏం లేదు సార్ మాకు ఇంతవరకు అయితే. మేము గవర్నమెంట్కు అంటే మేము అమ్మడానికి పోతే మాకు ఈడ టోకన్ ఆడ టోకన్ అని వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. మేము ఇంకా గవర్నమెంట్కి ఇవ్వలేదు, ఇంకా బయట వాళ్ళకి ఇచ్చేసినాం.